సో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము అల్వాల్ నుంచి వచ్చామండి. లాంగ్ కదా ఇక్కడ నుంచి? ఓకే, ఎవరు చెప్పారు ఈ టెంపుల్ గురించి? భువనగిరిలో మా పిన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఓపెన్ చేసిన ఫస్ట్ 1 వీక్ వచ్చారు, మేము లాస్ట్ మంత్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. సో మా ఫ్రెండ్ వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారనమాట. సో ఈ అబ్బాయి ఎన్ఆర్ఐ వీళ్ళు వచ్చారు, అయితే వీళ్ళని తీసుకుని వద్దామని వచ్చాము. తిను మా ఫ్రెండ్, తను కూడా ఓపెన్ అయిన ఫస్ట్ 1 వీక్లోనే వచ్చి దర్శనం చేసుకున్నాం మేము. చాలా బాగా అనిపించింది, అందుకని మళ్ళీ వచ్చాము. సో మీరు యుఎస్ఏ నుంచి వచ్చారనమాట. అయిందా దర్శనం? అయిందా స్వామివారిది? ఇంకా ఇప్పుడు చేసుకోవాలి, వెళ్ళాలి, ఇప్పుడు వెయిటింగ్ లో ఉంది. జస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళేసి వచ్చాము. వీళ్ళు పిక్స్ పెట్టారు, చాలా బ్యూటిఫుల్ ఉంది అన్నారు, అందుకే నేను ఈ టెంపుల్ వెళ్దామని చెప్పాను. మా బర్త్డే ఉంది, అందుకే ట్రిప్ కోసం వచ్చాను ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ ఉంది. అవుట్ సైడ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఇన్సైడ్ ఇంకా చాలా అవసరం ఉంటుందేమో అని. ఎందుకంటే చూసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ జలనారాయణ కావచ్చు, లోపల టెంపుల్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, చాలా అలాగే ఉన్నాయి. నాట్ ఓన్లీ లుక్స్ వైజ్, ఈవెన్ టెంపుల్కి వచ్చాం కదా, ఈవెన్ వైబ్రేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. చాలా బాగుంది, వెరీ పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్. ట్రూ. అందుకే మళ్ళీ సెకండ్ మీకు ఇక్కడ టెంపుల్లో ఏది బాగా నచ్చింది? హనుమాన్ బాగా నచ్చారు. ఓకే, ఆయన తర్వాత బెల్, జలనారాయణ స్వామి అండ్ ఇది అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీకు యూఎస్ఏలో ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ డాలస్లో, బ్యూటిఫుల్ ఉంది. వెళ్తుంటారా అక్కడ? వెళ్తుంటాము. మీ పిల్లలు ఒక 10 minutes చెప్తుంటారా మన కల్చర్ గురించి కావచ్చు? షూర్ చెప్తాను. టెంపుల్కి చెప్తాను. తెలుగు వచ్చా మీ అబ్బాయికి? ఓకే, బట్ కాంట్ స్పీక్ ప్రాపర్లీ. ఓకే, కెన్ యూ స్పీక్ అబౌట్ ద టెంపుల్ ఫర్ ఫ్యూ words? It's a good temple. It's a good temple. టెంపుల్ చూసాక ఎలా అనిపించింది మీకు? Good. I feel positive. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మాది అనంత టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మంచి దర్శనం అవ్వాలని అయితే విష్ చేస్తున్నాము. అండ్ అంత లాంగ్ నుంచి వచ్చారంటే చాలా గ్రేట్ అసలు. బేసిక్గా మీరంతా తెలంగాణనేనా? మేమంతా అల్వాల్లో, తెలంగాణ. తిరుమలకి వెళ్తుంటారా మరి? రెగ్యులర్. మా ఫ్రెండ్ అయితే ఇంకా రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ 2 weeks బ్యాకే వెళ్ళాము తిరుపతికి, తిరుమలకి. సో ఫస్ట్ విజిట్ చేసిన తనే అన్నమాట. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి మరి. విజిట్ చేశాక స్వామి వారిని చూసిన తర్వాత టెంపుల్ పాజిటివ్ వైబ్రేషన్ సేమ్ తిరుమలలో చూసినట్టే అనిపించేది. మళ్ళీ రావాలని ఇంకా మా ఫ్రెండ్ కూడా చెప్పి తను తీసుకొని వచ్చా యూఎస్ నుంచి. గ్యాంగ్ వేసుకొని వస్తున్నారు. నాకు పాజిటివ్. ఎప్పుడు నేను ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తాము, ఇంకా ఇక్కడే మనకు వచ్చింది, ఇంత మిస్ ఆపర్చునిటీ చేసుకోవద్దని ఇంకా అందరికి చెప్పి తీసుకొస్తాను. అంటే మీ కిడ్స్ వీళ్ళందరినీ తీసుకొస్తుంటారా? అందరం తీసుకొస్తాం, ఎందుకంటే పిల్లలకు కూడా తెలియాలి కదా మన ట్రెడిషన్స్ అనేవి తెలియాలా అట్లా అని. చాలా ఇంకా బాగా డెవలప్ చేశారు. అప్పటికి నేను వచ్చినప్పటికి ఇప్పటికి ఇంకా చాలా డెవలప్ అయింది. మీకు ఏది బాగా నచ్చింది టెంపుల్లో? నాకైతే స్వామియే ఫస్ట్. ఆ స్వామిని చూస్తేనే ఒకలాంటి పాజిటివ్నెస్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. మనం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం కదండి. ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు. సో వాళ్ళు ఈ దర్శించుకున్న తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది, స్వామివారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళకి కలిగిన అనుభూతి, వీటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్. మాది నార్కరం డిస్ట్రిక్ట్ అండి, అచ్చంపేట. ఓకే, మీ పేరు సార్? గోపాల్ అండి నా పేరు. అంటే మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసిందండి, ఎవరు చెప్పారు? అంటే మా బంధువులు చెప్పారండి, ఇక్కడ బాగుంటుందని చెప్పారు. అన్నీ బాగున్నాయండి ఇక్కడ. అంటే స్వామివారిని చూశాక అండ్ ఈ మండపాలని కానీ, గుడి అని కానీ, ఇక్కడ జల నారాయణను కానీ చూశాక మీకు కలిగిన అనుభూతి గురించి మాకు చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి, బాగుందండి, బాగుంది. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తులో వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ కనిపించదు మనకి, అవునా? సో ఇంత పెద్ద మొత్తంలో, అంటే ఇంత పెద్ద గుడిని చూసిన తర్వాత, స్వామివారిని చూశాక, విగ్రహాలను చూశాక మీకు ఏమనిపించింది, ఎప్పుడు వచ్చారు, ఏంటి, కొంచెం వివరంగా చెప్పండి. ఉదయం వచ్చామండి 11 గంటలకు వచ్చామండి. తిరుపతి తరహాలో మంచిగానే ఉందండి ఇక్కడ, అంత వసతులు బాగున్నాయండి. ఏమన్నా కోరిక కోరుకున్నారా ఇక్కడ? ఏదైనా కోరిక కోరుకుంటే కూడా నెరవేరుతుంది అంటే? ఏం లేదండి, కోరికలు ఏం లేదు. జనరల్ అయితే జనరల్. ఎవరెవరు మీరు మేడం? నా పేరు రజిత. మీకు ఎలా అనిపించిందండి స్వామివారిని చూశాక? మేము ఇంకా దర్శనం చేసుకోలేదు మేడం. మాది మూసి ఉంది,
ఇప్పుడు 2 తర్వాత తెరుస్తానని చెప్తే ఈడ కూర్చున్నాం. ఇంకా దర్శనం కాలే. ఇంకా ఎవరెవరు వచ్చారండి టెంపుల్కి? మేము 4-5 మంది వచ్చాము. సో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం కదండి. మొత్తం గుడినంతా చూసాము, స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఎలా అనిపించింది ఇక్కడ స్వామివారిని చూశాక అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? శంకరాచార్య అండి. శంకరాచార్య. అంటే మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలుసు అండి? ఎందుకంటే ఇది బయట అంత ఎక్స్పోజ్ ఇంకా అవ్వలేదు కదా, చాలా మంది కూడా యూట్యూబ్ ఛానల్స్ ఇలా చూసి వస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో చూసాను మేడం, ఎక్కడ అనుకున్నా చూడాలని ఈరోజు చూడటం జరిగింది. చాలా బాగుంది. దర్శించుకున్నారా స్వామిని? వెళ్ళలేదండి, వెళ్తాం ఇప్పుడు. బ్రేక్లో ఉన్నారు. ఓకే, ఎవరెవరు వచ్చారు? ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు. ఓకే, ఫ్రెండ్స్ అంతా టూర్ వేసుకున్నారా? ఓకే ఓకే. అంటే ఇక్కడ అంటే స్వామివారిని దర్శించకపోయినా టెంపుల్ అంతా చూస్తున్నారు కదా. అంటే మనకి హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో యాదగిరిగుట్ట తర్వాత ఇది ఇంకా బాగా అద్భుతంగా అనిపిస్తోంది మనకి. సో మీకు ఎలా అనిపించిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగుందండి. యాదగిరిగుట్టకు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్ళొచ్చారా యాదగిరిగుట్టకు కూడా? దర్శనం అయిపోయిందండి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. శ్రీశైలం వెళ్ళాం ఫస్ట్, తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళి ఇక్కడికి వచ్చాం. మీరు నారాయణ భక్తులా? అందరు భక్తులు, నారాయణనే ఏం లేదు. అంటే వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం. తిరుపతి 2 సార్లు వెళ్తాడు ప్రతి సంవత్సరం. ఎవ్రీ టైం వెళ్తుంటారా తిరుమలకి? ఓకే. అంటే తిరుమల లాగా అనిపిస్తుందా మీకు ఇక్కడికి వచ్చా? అంతకన్నా గొప్పగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. అంటే మీది అంటే ఈ చరిత్ర తెలుసుకుంటే ఇంత పెద్ద అంటే 22 ఎకరాలు ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది కదా. స్వామివారిని కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. అంటే 108 వైష్ణవ దేవాలయాల నుంచి నీటిని మట్టిని తీసుకొచ్చి అక్కడ పెట్టి స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తున్నారు కదా. సో ఇంత ప్రతిష్టాత్మకంగా మన తెలంగాణలో పెట్టారు అంటే మనందరికీ కూడా అదృష్టం అనే చెప్పాలి. సో ఇలాగా నిర్మించినందుకు మీకు అంటే ఈ ప్రాంతంలో ఎలా అనిపిస్తుంది? మన తెలంగాణలో ఒక యాదగిరిగుట్ట కానీ స్వర్ణ గుడి కానీ నిర్మించడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు భావితరాలకు ఎంతో గొప్పగా అందించారు. ఈ కట్టుబడి కూడా చాలా గొప్పగా చాలా బాగుంది. ఇది చూడటం కూడా ఎంతో ఆనందంగా కలుగుతుంది మేడం. ఈసారి ఫ్రెండ్స్తో వచ్చారు, నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తారు? ఫ్యామిలీతో కంపల్సరీ ఫ్యామిలీతో రావాలనే వచ్చామండి. అంటే ఇక్కడ వేరే పని మీద వచ్చి వెళ్దామనే గ్యాప్తోనే ఇక్కడికి వచ్చాం. ఈ నెలలోనే మళ్ళీ ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.